సంసారం గురించేనా? నిన్నటి నా సందేహము తీర్చలేదు స్వామి. హలో 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 మన పూర్వీకులు సంసారమును సముద్రంతో పోల్చిన సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు వడబాగ్ని కాదు, ముత్యములు రతనము కూడా దొరుకును. అట్లనే
అనుకూలవతి కాని ఎడల కానీ అలా భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పవచ్చును రాజా. ఎట్లు స్వామి? తాను వెళ్ళిన తోనే కాకుని కదలించి, నిన్ను సంతానం చేసి, రామ రామ ఇక నరకము కలదే. రామేశ్వర, నీ చెప్పడానికి యథార్థమే గాని పోనీ అని ఆ సంగతి నాకెందుకు? చెప్పు, సందేహం ఎందులకు? భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేదా అని ఏనాను అడగబోతున్నది? అవును. లేకేమి రాధ, మహానుభావులు ఎందరో ఉన్నారు. తమ ఇంటి సృష్టి లక్ష్మి ఒకటే నా నమ్మకం. ఆయన
చక్కని రూప సంపద బెదస్తరంబుగు వదనము చెందెక్కిన కాంతి ప్రతిమా ఏకపు ఎంత అజ్ఞానం ఈ పాండితి పటిమలు సిరి సంపదలు భోగభాగ్యములు అస్తైశ్వర్యములు లేదు ఏ హలో హలో హరిశ్చంద్ర నరో రాజ పూర్వ పురపుత్ర సగర పురుషులు ధీరధర్మ ధర్మానికి కూడా విధి వదలక ఆవరించి సర్వనాశనము కాలం అవిచ్ఛిన్నమైనది ఒక్కరి బుద్ధి కలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మారును రాధా వింటున్నావా? నిన్ను నమ్మిన వారికి నేను అనుకున్నట్లేదు.
కూర్చుండి నిల్చుండి పురాణములు అన్నయ్య అమ్మా. ఎన్నో పద్యములు కాలేదు ఇప్పుడే ఆరంభమించా అన్నయ్య అమ్మా నా అవస్థ పైన బట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడిపోయినట్లు మీ వదిలే పడవటిలో నుండి తుసుక్కున్నదండి కదా అయినను వెనుక తుమ్ము ముందునకు పంచినందురు కదా మనసు సరి చేసుకుని వీధి గుమ్మంలోనికి వచ్చేసరికి పిల్లి ఎదురైన అయ్యో ఆ పాటున మరలా లోపలికి పోయి మీ వదిన రెండు తిట్టి పైబట్ట దండెమున వేసి రవ్వంత సేపు చాప మీద చతికిల పడి మరలా ప్రయాణమై వీధి గుమ్మంలోనికి వచ్చింది కదా మరలా మరేక దుశకనమ్మా ఏమి మిత్రమా మరేం మిత్రమా నంబి నాచారమ్మ కొత్త గుండ చేతపుచ్చుకొని చక్కా వచ్చినది మిత్రమా అంతలో నాకు ఎక్కడ లేని కోపం వచ్చినది కానీ రెండు దుశ్శకునములు ఒక్క సుశకునములతో సమానమన్న మాట నెత్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకొని చక్కా వచ్చి కానీ ఏమి లాభం మిత్రమా దుశ్శకున బలం ఊరకపోవరా ఏటి కడకు వచ్చేసరికి పడవవాడు మాయమైన అయినను మిత్రమా మీ నాన్నగారు పట్టణమంతా విడిచిపెట్టి ఈ ఏటి ఈవల కాపురం ఎందులోకి పెట్టిరో కానీ ప్రతిదినం వచ్చిపోవు మా వంటి వంటకు బహు కష్టముగా ఉన్నది ఆ మిత్రమా అంత గొంతు బద్దలు ఉన్నట్టు అరవగా పడవవాడు ఏ కన్ను పాకలో నుండి ఊడిపడి ఈవల పడవేసి మొత్తానికి చేరవేసినాడు కానీ ఏం లాభం మిత్రమా దుశ్శకున బలం దయ్యం వలె మరల ఇచ్చట ప్రత్యక్షమైనదయ్యా దయ్యమని ఇచ్చిన అవును అదెట్లు మిత్రమా ఎట్లేమిటి మిత్రమా వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది కదా నీవు వినవలసినది ఏమీ మించిపోలేదయ్యా నిన్నటి ప్రతిపదా ధర్మ ఘట్టంలోనే ఉంటుంది అవునా రాధా? అదిగో మిత్రమా అవియే నాకు ముఖ్యంగా కావలసినది అవి మించిపోయినందులకే కదా నేను ఇంత వ్యాకుల పడుతున్నది అదేంటి మిత్రమా నీవు పురుషుడవు కదా అవును ప్రతిపదా ధర్మ ఘట్టములపై నీకు ఇంత పాపం ఎందులో కానీ నా సందేహం మిత్రమా నా నిమిత్తం అనుకుంటువా మరి నా భార్యకు ఉపదేశించు నిమిత్తం ఈ ప్రపంచంలో ధర్మం ఎవరు విన్నాను పర్లకు చెప్పటకే కదయా అవును మిత్రమా చాలా చక్కగా చెప్పారు ఈ మిత్రమా ఈ అమ్మ చెల్లెమ్మ మీ ఆయన చిలక పలుకులు ఆవల వినవచ్చు ముందు ప్రాణము కానీ చూడు అది రూపసి ఆహా వరహాలకు ఎత్తైన పద్యం మిత్రమా తర్వాత మెల్లగా వదిలేవేసేదా గాని దీని అర్థభావం అంతయు నాకు అరటి పండు అని చెప్పి మిత్రమా ఈ పద్యం అర్థం చెప్పేదా విను భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము ఆరోగ్యవంతుడు కానిము రోగి కానిము భార్య అతని వెళ్ళవేళలా సేవింపబలని దీని అర్థం మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం చెప్పినాడు మిత్రమా ఇప్పుడు అతడు బ్రతికి ఉండొచ్చో పడదోసి పట్టెడు పంచదార నోట కూర పోదనా మిత్రమా ఈ పద్యం మా ఇంటి దానికి వినిపిస్తున్నా దాని నోరు మరి లేవదు మా ఇంటి ఎత్తి వేసారి పంతులు మూడవ పెళ్లి పెళ్ళాం కంటే కాసులు మిత్రమా వాని పేర్లైతే మాకు లేవు కానీ మీది నుండి కింది వరకు ఏమేమో తగిలించుకొని పురాకి బొమ్మలాగున వీధి గుమ్మంలో నిలుచున్నప్పుడల్లా మా పాడగట్ట నాకు ఆ నేను అలాగు దిగబోయలేకపోతేనేని అనేడు మాటలు ఆ ముక్కు విరుపులు ఆ మూతి విరుపులు మిత్రమా ఆ పైన నా కన్నులు గుట్ట కన్నులట నా దౌడలు చప్పి దౌడలట నేను దగ్గరికి వచ్చిన పొడుగు కంపట
మాట్లాడితే తుంపర తుఫానట. నన్ను చూసి పెళ్లినాడే అసహ్యపడినదట. పల్లకిలో తల వంచుకొని కూర్చున్నది కూడా 10 పాలు అందులోకేనా. అన్నయ్య అమ్మా. మా వదిన చాలా చక్కగా చదువుకున్నది కదా. అవునమ్మా, అదేనమ్మా వచ్చిన చిక్కంతా. అందువల్లనే కదా దానికి ఇంత అదరిపాటు. అయినా అమ్మా ఇప్పటి ఆడంగులు కాస్తల్లి మర్యాదలు మార్చిపోయినాయి, కట్టుబాట్లు జారిపోయినాయి. ఎగ్గు సిక్కులు ఏట కలిసినవి, పని పాటలు పంట కలిసినవి. పనికి మాలిన వేషాలు, పట్టరాని రోషాలు, రచ్చలకెక్కి రాద్ధాంతాలు, దాటి సిద్ధాంతాలు. మిత్రమా, కొంతకాలం ఇటు నడిచినట్టు మన మగవారి నోట మన్నేనయ్యా. నాయనా పిలవమంగళ. నాన్నగారు ఎందుకో పిలుస్తున్నారు. అయ్యా వచ్చుతున్నాను. రాముగా ఎందుకో వచ్చి స్వయముగా వచ్చి పిలుస్తున్నారు. మన పురాణము మంట కలుపుటకు ఇదంతా ఇందాకటి నా చెడు మార్చలే. చెడు చెడునేమో చెడు చెడునేమో చెడు కలయుడు చెడు హయమును చెడు గ్రహమును చెడు శోభమును చెడు పొత్తము నిజముగా తమ చెడు తనమును బదుగా చందము నరసింహారావు డిఎఫ్పి లైసెన్స్ శీఘ్రంగా కార్యస్థానం పోవాలి. అలాగే స్వామి. అయ్యో రుద్దుబాల లేదు, భోజనాయాసమే తెలియలేదు. అప్పుడే ఏమి తొందర పని ఆసన్నమైనది మిత్రమా. మరి ఏమీ లేదు మిత్రమా. నాన్నగారు నేటి నుండి వ్యాపారం అంతా ప్రత్యేకంగా నా మీద విడిచి విశ్రాంతి తీసుకొని నిశ్చయించుకున్నాడు. ముందు లేదా వర్జం ఉందంట. శీఘ్రము రమ్మని ఆజ్ఞాపించినాడు. నాకు అట్టి భయం కలదు రాదా. ఏమి చెయ్యను. తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తం తల ఎగ్గదలుచు. గృహ మిత్రమా, నా చిన్ననాడు మా నాన్నగారికి నేను కావలసినంత విశ్రాంతి కలిగించిన. ఎట్లందువా ఆయన కుటుంబం పగలబట్టి స్వయం కుటుంబం చేసుకున్న అవస్థ నివారించిన కుల్లాయి గుడ్డలు గోతుల క్రింద చించి వాటిని పూటకు పులుముకొను శ్రమ తొలగించిన. పంచాంగములు చించి గాలిపటములు కట్టి
ప్రతి వారికి ముహూర్తములు పెట్టు బాధ తప్పించినాడు. చాలా మంచి పని చేశావు. కానీ సరే కానీ మిత్రమా, మిత్రమా, ఎన్ని కార్యభారముల మీద పడ్డను మన గోష్ఠికి ఈ గోష్ఠి అలాగే సరే వెళ్దాం పద.